అసలు ఎలాగనిపిస్తున్నాను శైలి నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకుని నేను ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకుని నేను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వడికి అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గెడ్డం పెంచుకుని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకుని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయటమే మన లవ్కి సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతాలు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేనంతో ఫైటింగ్లు చేసి ఒక పాయింట్ లో అసలు నేను వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికా లేక నీ పెళ్లి చేయడానికా అనే డౌట్ నాకే వచ్చి నా లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరూ కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండో పట్టుకుని వెళ్ళిపోతే నేను ఏమీ జరగనట్టు సైలెంట్ గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పేకలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటూ బతికేస్తాను అనుకున్నావు బంగారం. మాక్సిమం మంచోడినే అంకుల్, కానీ అప్పుడప్పుడు మ్యాటర్ ఇలా సీరియస్ అయితేనే నా ప్రిపరేషన్ లో నేను ఉంటాను. అసలు ఈ సైరాబాను లాంటి డకోటాల వల్ల దేశబాయ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయి ఉండకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. అసలు అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ అలవాటు చేసిందే వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ అవుద్దా దాసు? కరెక్ట్. ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసి పెద్దలు చెప్పిందా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు? అబ్బే, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు, సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఈ పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు? పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. వీటన్నిటిని వన్ సింగిల్ డే బ్యాన్ చేయమను. అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా. హిమాద్రి నుంచి దక్షిణ సముద్ర పర్యంతం, సహ్యాద్రి నుంచి తూర్పు సముద్ర పర్యంతం, అంగ కళింగ గదంబ కలబర, కోసల కుంతల కొంకణ విదర్భ, అవంతి అనూప వీర అపరాధ, కుకురు ఆకర అసిక అస్మిక, ములక మానవ మహిష మగధ, చేర చోడ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యం.